మోర్ టైం వీకెండ్స్ చేస్తున్నాం ప్రాక్టీస్. ఓకే ఫైన్ గుడ్. సో ఎస్టర్డే మనం ఏం చేసాం? ఎస్, రియల్గా ఏసీఎల్స్ అప్లై చేస్తున్నాం. ఏసీఎల్స్. సో ఏసీఎల్స్ అనేది మనం ఎక్కడ అప్లై చేసాం అంటే, సపోజ్ KK1, ఓకే, KK2, ఓకే, KK3, okay, KK4, yes, like this. So we have so many users. That means what? Our organization, we have so many users. Real గా చెప్పాలంటే so many users. But వాళ్ళని కంట్రోల్ చేయడమే మన డ్యూటీ. దాన్ని కంట్రోల్ చేయడానికి మనం ACLs వాడతాం. కంట్రోల్ ఇన్ ద సెన్స్ వాట్? సో KK1 should do like this, KK2 should do like this, KK3 should do like this. అంటే మనం అలాగా KK1 ఇలాగ చేయాలి, KK2 ఇలా చేయాలి, KK3 ఇలాగా, KK1 ఇలాగా, అట్లా మనం పర్మిషన్స్ ఇవ్వాలి. అంటే దేని మీద పర్మిషన్స్? ఒక డైరెక్టరీ మీద అవ్వచ్చు, ఎస్, ఒక ఫైల్ మీద అవ్వచ్చు, ఎస్, ఎనీథింగ్, either file or directory. We can apply the permissions, we can apply the ACLs on a particular directory or a particular file. Okay, good. అంటే ACLs లో మనకున్న ఫ్లెక్సిబిలిటీ ఏంటి అంటే, మనకి యూజర్ కి డిఫరెంట్ గా పర్మిషన్స్ ఇవ్వచ్చు. అంటే ఇప్పుడు KK1 యూజర్ కి RWX పర్మిషన్స్ ఇవ్వచ్చు ఇదే డైరెక్టరీ మీద, KK2 కి RX పర్మిషన్స్ ఇవ్వచ్చు ఇదే డైరెక్టరీ మీద. ఎస్, దిస్ ఇస్ ఫ్లెక్సిబుల్ ఆప్షన్. Okay, this is called ACLs, access control list. To apply the ACLs, we use a command called, to apply ACLs we use, మనం యాక్చువల్ గా chmod ఉపయోగిస్తాం, బట్ chmod ACLs కి అప్లై చేయం. ACLs అప్లై చేయడానికి మళ్ళీ మనం ఏం కమాండ్ వాడు? సపరేట్ కమాండ్ setfscl. Yes, setfscl. So by using setfscl with the help of M option, M అంటే that means what? Modify option. setfscl M. So user KK1 RWX. That means what? ఇలా మనం పర్మిషన్ ఏ ఫైల్ కి, యాక్చువల్ గా ఏ డైరెక్టరీకి, ఇక్కడ డైరెక్టరీ పేరు రాస్తాం. ఎస్, అంతే, సింపుల్. సో అట్లా అనమాట. అంటే దట్ మీన్స్ వాట్? సో we can assign the permissions, we can assign the ACLs with the help of M flag by using setfscl command. That means what? By using setfscl command with the help of M flag, we can apply the ACLs. అలా మనం చెప్పాలి. అప్లై చేయడానికి. ఎస్, ఓకే. By using setfscl command with the help of M flag, M flag, with the help of M flag, we can assign, we can apply ACLs. Yes, అది విషయం. By using setfscl command with the help of M flag, we can assign ACLs. Okay, good. So దానికి ఎలా రాయాలి మనం? స్టేట్మెంట్ setfscl, ఓకే, M యూజర్ KK1 RWX directory name, okay, or you can say file name. Yes, okay. ఇది యాక్చువల్ గా దట్ మీన్స్ what? We can assign ACLs, we can apply ACLs. assign, apply రెండు ఒకటే. ఓకే, బాగానే ఉంది, నాట్ ఇష్యూ. బట్ ACLs అప్లై చేసిన తర్వాత ఒకసారి ACLs తీసేయాలనుకుంటున్నా. KK1 కి ACLs ఇచ్చా, ఎస్, లాస్ట్ మంత్ లో KK1 కి ACLs ఇచ్చాను, బట్ ఈ మంత్ లో KK1 కి ACLs తీసేయాలనుకుంటున్నా. ఐ వాంట్ టు రిమూవ్ దిస్ ACLs ఇమీడియట్లీ. అర్థమైందా? ఐ వాంట్ టు రిమూవ్ దట్ ACLs ఇమీడియట్లీ, ఫాస్ట్ గా తీసి పడేసేయాలి. ఇంకెందుకు వద్దనుకుంటున్నాను. అంటే ACLs తీసేయాలనుకుంటే మళ్ళీ ఆప్షన్ ఏంటంటే, అక్కడ వాడు ఏమి ఇచ్చాడంటే, ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ ద ACLs, అర్థమైందా, బై యూజింగ్ setfscl కమాండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ M ఫ్లాగ్ కాదు, ఫ్లాగ్ మారిద్ది అనమాట. సో ఏ ఫ్లాగ్ ఉంది సార్ అక్కడ అంటే X ఫ్లాగ్. దట్ మీన్స్ వాట్? సపోజ్
if you want to remove ACLs, if you want to remove ACLs, yes, మీరు ACLs రిమూవ్ చేయాలనుకుంటే, సో జస్ట్ రిమూవ్ చేయాలనుకుంటే we use X flag, but command is same. Use X flag, command is same, command only set of SEL. సో అప్పుడు మనం ఎలా రాస్తాం, సింపుల్ గా రాయాలంటే yes, by using set of SEL command with the help of X flag, yes, we remove ACLs. We can remove, or we remove ACLs, whatever. We remove ACLs. ACL. Yes. ఇది స్టోరీ. చూసారా, మనం ACLs రిమూవ్ చేయాలంటే X ఫ్లాగ్ వాడాలి. ఎస్, ఇది మనం కొంచెం ఏం లేదు, ఇంటర్వ్యూలో మనం ఇలా ఫోకస్ అయ్యి చెప్పగలిగితే చాలు. అంతేగాని ఇంటర్వ్యూలో ఇక సర్వర్ ఓపెన్ చేసి కమాండ్ రన్ చేసి నాకు చూపించమని ఎవరు అడగరు. ఎస్, సింప్లీ ACLs అప్లై చేయాలంటే M ఫ్లాగ్ వాడతాం, ACLs రిమూవ్ చేయాలంటే X ఫ్లాగ్ వాడతాం. ఇది మనం గుర్తు పెట్టుకుంటే చాలు. బట్ కమాండ్ మాత్రం సెట్ ఎఫ్ SEL. అట్లా సింపుల్, వెరీ సింపుల్. బట్ సింటాక్స్ మారిద్ది ఇక్కడ. సింటాక్స్ ఎలా మారిద్ది అంటే మీరు చూడండి, యాక్చువల్ గా సెట్ FSEL, గుడ్, ఓకే. అంటే ACLs రిమూవ్ చేయాలి. ఇప్పుడు సెట్ FSEL, ACLs రిమూవ్ చేయాలంటే X, ఓకే. ఎవరికి రిమూవ్ చేయాలా, KK1 అనే వ్యక్తికి రిమూవ్ చేయాలా, ఓకే. ఏ డైరెక్టరీ మీద, ఆ డైరెక్టరీ పేరు రాయాలి, డైరెక్టరీ నేమ్, ఎస్, ఫైల్ నేమ్ రాయాలి. ఇంతేనా? ఎస్, ఇంతే, సింపుల్ లాజిక్. అంటే ఇదేమో అప్లై చేయటం, ఇదేమో రిమూవ్ చేయటం. రిమూవ్ చేయొచ్చు, అప్లై చేయొచ్చు, దట్స్ ఇట్. అంటే FSEL ఎప్పుడైతే మనం వాడామో అది ACLs అని గుర్తుపెట్టుకోవాలి. CHMOD వాడితే నార్మల్ అనుకో. FSEL వాడాలంటే రిస్ట్రిక్షన్ చేస్తున్నాను, ఏదో సంథింగ్ వీఆర్ రిస్ట్రిక్టింగ్. ఎస్, అదేంటి ఏదైనా సరే అట్లా. చాలా వెరీ ఇంపార్టెంట్ ACLs. ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్ ACLs, డెఫినెట్ గా మీకు వేరే చాప్టర్స్, అంటే దట్ మీన్స్ వాట్, మీరు జెంకిన్స్, తర్వాత డోకర్, క్యూబర్నెటిస్, యాన్సిబుల్, టెరాఫామ్, వాటన్నిటిలో ఈ కాన్సెప్ట్లు మీకు అర్థమయ్యేలాగా ఈజీగా వస్తాయి. ఇది అర్థం కాకపోతే అక్కడ ఫెయిల్ అవుతారు. సరే బాగానే ఉంది. ACLs అప్లై చేయాలంటే M ఫ్లాగ్, ACLs తీసేయాలంటే X ఫ్లాగ్, ఓకే. బట్ ఇక్కడ KK1 అనే వ్యక్తిని మనం ఏమని పిలవాలి అంటే, KK1 అనే వ్యక్తి యాక్చువల్ గా అదర్స్. KK1 అనే వ్యక్తి ఎవరు? అదర్స్ అంటే మనకు తెలుసు, ఫైల్ ఓనర్ కాని వాడిని అదర్స్ అని అంటాం. ఎవరైతే ఫైల్ తయారు చేశాడో వాడిని మనం ఓనర్ అని పిలుస్తాం. ఫైల్ ని ఎవరు వేరే వాళ్ళు ఉపయోగించుకుంటే వాళ్ళని అదర్స్ అని పిలుస్తాం యాక్చువల్ గా. సో ఇప్పుడు మనకి ఈ క్లాస్ లో మనం ఎట్లా అంటే చూడండి, సో ఫార్ సపోజ్ రూట్ యూజర్, రూట్ యూజర్. సో సపోజ్ రూట్ యూజర్ లాగిన్ అయ్యాడు, ఓకే. రూట్ యూజర్ లాగిన్ అయ్యాడు, గుడ్. సో ఎప్పుడైతే రూట్ యూజర్ లాగిన్ అయ్యాడో, లాగిన్ అయిన తర్వాత హీ క్రియేటెడ్ ఎ ఫోల్డర్ mkdir/project1. He created a /project1 folder inside a /directory. అది స్లాష్ అంటే. సో /directoryలో MK ఎవరు, యూజర్ ఒక డైరెక్టరీ తయారు చేశాడు. యూజర్ పేరు ఏంది ఇక్కడ? రూట్ యూజర్ యాక్చువల్. సో దీనికి నేనేం చెప్పాలంటే, ఓనర్ ఎవడు అంటే రూట్, ఓకే. దాని ఫోల్డర్ పేరు ఏంటి అంటే project1. ఇది యాక్చువల్ గా స్టోరీ. అంటే ఇలాగా మీరు ఏదైనా సరే విషయాలు తెలుసుకోవాలంటే, డైరెక్టరీ గురించి కానీ, ఫైల్ గురించి కానీ, జస్ట్ మీరు ఏం చేయాలంటే ఒక కమాండ్ ఎగ్జిక్యూషన్ చేయాలి. ఆ కమాండ్ పేరే గెట్ FSEL. అంటే గెట్ FSEL అనే కమాండ్ మీరు టైప్ చేస్తే, బాబు ఇప్పుడుకి ఈ project1 మీద అసలు ఏమైనా ACLs అప్లై చేశారా అని చెక్ చేసుకోవచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ గెట్ FSEL కమాండ్. అట్లా అన్నమాట. అప్పుడు మనకి ఓనర్ ఎవడు, ఫోల్డర్ పేరేంటి, తర్వాత దీనికి ACLs ఎలా ఉన్నాయి, అసలు ACLs ఉన్నాయా లేవా, అసలు నార్మల్ పర్మిషన్స్ ఎలా ఉన్నాయి, అట్లా ఇవన్నీ చూపిస్తుంది ఇది. సరే, ఇంతవరకు ఓకే, అది నో ప్రాబ్లం.
సో ఇదే ఫోల్డర్ని ఇక్కడ KK1 అనే వ్యక్తి ఉన్నాడు. ఎస్, ఈస్ వర్కింగ్ ఇన్ ద సేమ్ ప్రాజెక్ట్, బట్ హీ వుడ్ లైక్ టు యాక్సెస్ దిస్ ప్రాజెక్ట్ 1 ఫోల్డర్. దట్స్ వై ఈ రూట్ యూజర్ ఏం చేశాడంటే ఈ KK1 కి ACLs ఇచ్చాడు. ACLs ఎలా ఇచ్చాడు? ఎస్, తెలుసు మీకు, సెట్ ఆఫ్ SAL రాసాం కదా ఇప్పుడు. సెట్ ఆఫ్ SAL M KK1 SS KK1 RWX ఇచ్చాడు ప్రాజెక్ట్ 1 మీద. ఓకే, ఇదే ఇప్పుడు మనం చూసాను సింపుల్ గా. ఎస్, అప్పుడు ఇతను ఇక్కడ వెళ్ళి CD/project1 చేశాడు, లోపలికి వెళ్తాడు. సో అవసరమైతే ఇక్కడ LS-L చేస్తాడు, అవసరమైతే ఇది టచ్ కమాండ్స్ ఉపయోగించి ఫైల్స్ కూడా తయారు చేస్తాడు. ఫైల్స్ ఇవన్నీ చేయగలడు విత్ ద హెల్ప్ ఆఫ్ RWX, పర్మిషన్ ఉంది కాబట్టి. ఓకే, బాగానే ఉంది. సో దీన్ని మనం ఏమని పిలవాలి అంటే అదర్స్ అని పిలవాలి ఇతన్ని. ఎవరు ఇతను? KK1 అనేవాడు అదర్ అని ఎలా పిలుస్తారు మీరు అంటే ఓనర్ కానివాడు అదరే. ఓనర్ ఎవడు? రూట్ యూజర్. ఓనర్ కానివాడిని అదర్ అని పిలుస్తాం, అదర్స్. ఓకే, అదర్ ఈజ్ నథింగ్ బట్ వాట్? KK1 ఈజ్ ఏ అదర్ యూజర్. KK1 ఈజ్ ఏ అదర్ యూజర్. అంటే ఇప్పుడు మనం ఏం చేసాం? ఇప్పుడు వరకు సో ఫార్ వీ హావ్ సీన్ హౌ టు అప్లై ACLs ఆన్ అదర్స్. ఓహో, ఎస్, అదర్స్ కినే అంటే మోస్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ లో మనం యాక్చువల్ గా అదర్స్ ని ఎక్కువగా కంట్రోల్ చేయాలి, ఎందుకంటే వాళ్ళే కదా మనకి ఇంపార్టెంట్. కానీ కొన్ని సందర్భాల్లో గ్రూప్ ని కూడా కంట్రోల్ చేయాల్సి వస్తుంది. ఎస్, సమ్ టైమ్స్. అంటే నాట్ ఓన్లీ అదర్స్, వీ నీడ్ టు కంట్రోల్ ద గ్రూప్ ఆల్సో. ఫర్ దాట్ వీ నీడ్ టు అప్లై ACLs ఆన్ గ్రూప్. ఓహో, ఎస్, దిస్ ఇస్ వాట్ అప్లయింగ్ ACLs ఆన్ అదర్స్ అని చెప్పుకోవాలి. అంటే ఇది మనం ACLs అప్లై చేసేది ఎక్కడ అని చెప్పాలంటే అదర్స్ కి అప్లై చేసాం. సో ఫార్ we have applied ACLs others only, but how to apply ACLs to the group? Idi question ikkada. So when this is what apply ACLs then apply ACLs to group actually. Sorry, apply ACLs to others actually ga idi story. Apply ACLs to others ante మీరు ఇదంతా నేర్చుకోవాలి. Good. But now my question is what? Apply ACLs to others, okay, అయిపోయింది, over. But now onwards I would like to apply ACLs to groups. What is this? I would like to apply ACLs to groups. Apply ACLs to group. Yes. ఇప్పుడు ఇది ఎలా ఉండబోతుంది? అసలు దీన్ని మనం ఎలా చెక్ చేసుకోవాలి? దీన్ని అంటే చెక్ చేసుకున్నాం. ఎలాగా? అదర్స్ అంటే ఏంటి? ఇదిగో KK1 గా లాగిన్ అవుతాం. KK1 గా లాగిన్ అయిన తర్వాత ఏదైతే ACLs మనకి ఇచ్చాడో మనం చెక్ చేసుకుంటాం వెదర్ ఇట్ ఈస్ వర్కింగ్ ఆర్ నాట్. ఎలాగా? CD కమాండ్ టైప్ చేస్తాం, LS-L చేస్తాం, టచ్ అంటాం. CD కమాండ్ అంటే ఏంది? ఎగ్జిక్యూషన్ ఆపరేషన్. LS-L అంటే ఏంది? రీడ్ ఆపరేషన్. ఫైల్స్ తయారు చేయటం డైరెక్టరీలో అంటే ఏంది? రైట్ ఆపరేషన్. అంటే ఈ మొత్తం టోటల్ గా రైట్ ఆపరేషన్, రీడ్ ఆపరేషన్, ఎక్స్ ఆపరేషన్ ఉంది కాబట్టి మనం ఇదంతా చేయగలుగుతున్నాం KK1 యూజర్. బట్ నౌ ఇప్పుడు అలా కాదు, నాకు గ్రూప్స్ కి అప్లై చేయాలి. గ్రూప్స్ మరి గ్రూప్ కి అప్లై చేయాలంటే ఎట్లా? అది ఇక్కడ మనం చూస్తాం. అసలు గ్రూప్ కి అప్లై చేసే ప్రాసెస్ ఏంటి? ఎందుకు గ్రూప్ కి అప్లై చేయాలి? వై షుడ్ ఐ అప్లై? ఎస్, అంటే ఎలా అంటే కొన్ని సందర్భాల్లో రిక్వైర్మెంట్ ఎలా వస్తుందంటే చూడండి, యాక్చువల్ గా మనం ఏదైనా ఆర్గనైజేషన్ లో వర్క్ చేసేటప్పుడు, సో మనం ఇన్సైడ్ ప్రాజెక్ట్ లో ఉన్నప్పుడు అక్కడ ఎలా రిక్వైర్మెంట్ వస్తుందంటే చూడండి. సో దిస్ ఇస్ వాట్ ప్రాజెక్ట్ 1 అని రాసింది. This is what folder, project folder. All the project related stuff is available inside this folder. Yes, assume that. So ఈ స్టఫ్ అంతా ప్రాజెక్ట్ రిలేటెడ్ స్టఫ్ అంతా ఈ ఫోల్డర్ లో ఉంది. బట్ ఇక్కడ మనకి అదర్స్ ఉన్నారు, యూజర్స్. ఇక్కడ ఎవరు? KK1 ఉన్నారు. ఎస్. నెక్స్ట్ ఎవరు ఉన్నారు? ఎస్, సపోజ్ ఈయన మధుకర్ ఉన్నారు. ఓకే. నెక్స్ట్ ఎవరు ఉన్నారు? ఇక్కడ రామ్ ఉన్నారు. ఓకే. నెక్స్ట్ ఎవరు ఉన్నాడు? ఇక్కడ ఈయన ముఖేష్ ఉన్నాడు అనుకోండి. ఎస్. ఇప్పుడు నెక్స్ట్ మనకి KK1, మధుకర్, రామ్, ముఖేష్ ఉన్నారు. మళ్ళీ అగైన్ KK2 యాడ్ అయ్యాడు. ఎస్. ఇలా ఉంటుంది కదా? ఎస్, ఉంటుంది. మరి ఇలాగా ఉన్నప్పుడు వీళ్ళ రిక్వైర్మెంట్స్ ఎలా ఉన్నాయంటే రియల్ గా
అంటే సో ఫార్ మన రియల్‌గా చెప్పాలంటే అదర్సే చూసాం. ఇప్పుడు గ్రూప్స్ చూడబోతున్నాం. గ్రూప్స్ నేను చెప్తున్నా. బట్ ఎనీవే మనకి ఆర్గనైజేషన్‌లో లైనక్స్ మిషన్‌లో ఎంటర్ అయ్యే ప్రతివాడు యూజరే గుర్తుపెట్టుకోండి. లాట్ ఆఫ్ వర్క్. యెస్. దేర్ విల్ బి ఎ లాట్ ఆఫ్ వర్క్ ఫర్ యూజర్స్. యూజర్స్‌ని క్రియేషన్ చేయటం, యూజర్స్‌కి పాస్వర్డ్ ఇవ్వటం, యూజర్స్‌కి ఏసీఎల్ సెట్ చేయటం, యూజర్స్‌కి ఏసీఎల్స్ రిమూవ్ చేయటం, అసలు అవసరమైతే యూజర్స్ మొత్తాన్ని ఒక గ్రూప్‌గా చేయటం, ఆ గ్రూప్‌కి ఏసీఎల్స్ ఇవ్వటం. లాట్ ఆఫ్ వర్క్ చాలా చాలా వర్క్ ఉంటది లైనక్స్‌లో. మామూలు విషయం కాదు లైనక్స్ అంటే. లైనక్స్ లైఫ్ సెటిల్డ్ కోర్స్ అంతే నేను చెప్పగలను. యెస్. సరే. ఓకే. బాగుంది. మరి కేకే1, కేకే2, మధుకర్ రామ్ వీళ్ళందరూ యూజర్సే గదా! వీళ్ళేం జేశారంటే కేకే1 అనే వ్యక్తికి ఆర్‌డబ్ల్యూఎక్స్ పర్మిషన్ ఇవ్వాలనుకుంటున్నారు. యెస్. యెస్. మరి మధుకర్ అన్నాడు, "యెస్. మాకు ఆర్‌డబ్ల్యూఎక్స్ పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు. మాకు ఆర్ఎక్స్ ఇచ్చినా చాలు. మేము ప్రాజెక్ట్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ జస్ట్ చూసుకుంటాం అంతే." రామ్ అన్నాడు. రామ్ ఏం చెప్పాడంటే, "నో, నో, నో, నో. ఐ వుడ్ లైక్ టు రైట్ సమ్ ఫైల్స్ ఆల్సో. ఐ వుడ్ లైక్ టు ఆపరేట్ దిస్ ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ" అన్నాడు. ఓకే. నో ప్రాబ్లమ్ అని చెప్పి ఆర్‌డబ్ల్యూఎక్స్ ఇచ్చాం. ఓకే. ఇక ముఖేష్ ఆర్ఎక్సే అడిగాడు. నాకు ఆర్ఎక్స్ చాలండి అన్నాడు. ఓకే. ఓకే. మరి కేకే2 ఏం చేసాడంటే ఆర్‌డబ్ల్యూఎక్స్ రావాలి. ఐ హావ్ ఎ గుడ్ ఎక్స్‌పీరియన్స్ ఆన్ లైనక్స్. సో, ఐ కెన్ డూ ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివిటీ ఇన్ లైనక్స్. ప్లీజ్ గివ్ మీ ఆర్‌డబ్ల్యూఎక్స్ అన్నాడు. అంటే కొంతమందేందంటే భయపడతారు పర్మిషన్స్ ఇవ్వడానికి. ఏమిస్తే ఏం జేస్తాడు? అలాగా బేస్డ్ ఆన్ అవర్ ఎక్స్‌పీరియన్స్ లెవెల్ ప్రకారం గూడా మనకి పర్మిషన్స్ ఇస్తారనమాట. మన ఎక్స్‌పీరియన్స్ తక్కువ జూనియర్, ఎంట్రీ లెవెల్ కొంచెం అలాగా. కొంచెం మన 4 ఇయర్స్ కొంచెం అలాగా. మనకు 10 ఇయర్స్ యెస్, యెస్ సూపర్ ఎక్సలెంట్ అంటారు. అట్లా. దాని ప్రకారం మనం పర్మిషన్స్ ఇస్తారు. అలాగా మనం ఇప్పుడు ఈ పర్మిషన్స్ చూస్తే ఒకళ్ళకి ఒక్కోలాంటి పర్మిషన్స్ ఉన్నాయి. చూడండి ఇక్కడ కేకే1 కేమో ఆర్‌డబ్ల్యూఎక్స్ పర్మిషన్ ఉంది. ఓకే. ఓకే. మధుకర్‌కేమో ఆర్ఎక్స్ ఉంది. ఓకే. మరి ముఖేష్‌కి కూడా ఆర్ఎక్స్ ఉంది. ఓకే. ఓకే. అంటే నేనేమంటానంటే, ఇదిగో ఇక్కడ ఆర్‌డబ్ల్యూఎక్స్ ఉంది ఒకతనికి. ఓకే. ఇక్కడ ఆర్‌డబ్ల్యూఎక్స్ ఉంది. ఓకే. ఓకే. ఇక్కడ గూడా ఆర్‌డబ్ల్యూఎక్స్ ఉంది. ఓకే. సో, నేనేం జేస్తానంటే ఎవరికైతే సేమ్ పర్మిషన్స్ ఉన్నాయో అర్థమైందా? సేమ్ యాక్సెస్ ఉందో వీళ్ళందరిని ఒక గ్రూప్‌గా చేస్తా. యెస్. వీళ్ళందరిని ఒక గ్రూప్‌గా. అంటే ఈ గ్రూప్‌లోకి యాడ్ చేస్తా. అంటే వాళ్ళ పేరు గ్రూప్ 1 అంతే. ఒక గ్రూప్ 1 అనేది తయారు చేసి వాళ్ళని ఆ గ్రూప్‌లో యాడ్ చేశా. దట్ మీన్స్ వాట్? ఈ గ్రూప్ 1లో ఎవరుంటారు ఇప్పుడంటే కేకే1 అనే వ్యక్తి ఉంటాడు. ఆ తర్వాత రామ్ ఉంటాడు. ఆ తర్వాత కేకే2 ఉంటున్నాడు. యెస్. యెస్. థిస్ ఈస్ ఫస్ట్ గ్రూప్ అంతే. అలాగా. ఇప్పుడు నేనేంది గతంలో ఇండివిడ్యుయల్‌గా ఏసీఎల్స్ అప్లై చేశా. బట్ నౌ ఆన్వర్డ్స్ ఇండివిడ్యుయల్‌గా కాదు. గ్రూప్‌కి అప్లై చేస్తా. అంటే ఏం చేస్తాను గ్రూప్ 1 యెస్. యెస్. గ్రూప్ 1కి ఆర్‌డబ్ల్యూఎక్స్ ఇచ్చేస్తా. దట్స్ ఇట్. అక్కడ ఇవ్వాలంటే 3 సార్లు. ఇక్కడ సింగిల్ టైమ్. అప్పుడు గ్రూప్‌కి ఎప్పుడైతే మనం ఏసీఎల్స్ అప్లై చేసామో, ఈ గ్రూప్‌లో ఉన్న మెంబర్స్ కేకే1, రామ్ అండ్ కేకే2 ఆల్సో కెన్ గెట్ ద ఆర్‌డబ్ల్యూఎక్స్ పర్మిషన్స్ ఆన్ ఎ పర్టిక్యులర్ డైరెక్టరీ. యెస్. థిస్ ఈస్ వాట్ గ్రూప్ లెవెల్‌లో ఏసీఎల్స్ అప్లై చేయటం అంటారు. అంటే ఇలా రిక్వైర్మెంట్ వస్తుంది. ఇలా గ్రూప్ మనం తయారు చేయాలి. గ్రూప్‌లో మెంబర్స్‌ని యాడ్ చేయాలి. ఆ తర్వాత ఏసీఎల్స్ అప్లై చేయాలి. యెస్ ఫ్రెండ్స్ అట్లా. మరలా ఇక్కడ మనకి అగైన్ ఇఫ్ యూ సీ లైక్ థిస్ సో మధుకర్ ఉన్నాడు. ఇక్కడ సంథింగ్ కాల్డ్ ముఖేష్ ఉన్నాడు. వీళ్ళు మధుకర్, ముఖేష్ ఏంటంటే దే ఆర్ ఆస్కింగ్ ఓన్లీ ఆర్ఎక్స్. సో నౌ నేను వీళ్ళని గ్రూప్ 2లో జాయిన్ చేస్తా. నా ఇష్టం. యెస్. 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 సింపుల్. యెస్. ఐ కెన్ క్రియేట్ ఎ గ్రూప్ 2. యెస్. ఐ కెన్ క్రియేట్ ఎ గ్రూప్ 2. దెన్ గ్రూప్ 2 క్రియేషన్ చేస్తా. ఇక్కడ ఆర్ఎక్స్ ఇస్తా. వీళ్ళందరిని ఈ గ్రూప్‌లో జాయిన్ చేస్తా. ఏది? మధుకర్‌ని జాయిన్ చేస్తా. ముఖేష్‌ని జాయిన్ చేస్తా. గ్రూప్ 2లో. సో, అట్లనమాట. అంటే గ్రూప్ 1లో ఒకళ్ళని జాయిన్ చేశాను. గ్రూప్ 2లో మరొకళ్ళని జాయిన్ చేశా. అట్లా. ఇది గ్రూప్స్‌కి అప్లై చేయటం. ఏసీఎల్స్ అంటే. ఆహా! ఏసీఎల్స్ అప్లై ఎలా చేస్తారు గ్రూప్స్‌కి? అంటే ఇదిగో గ్రూప్ 1 అక్కడుంది. గ్రూప్ 2 ఇక్కడుంది గదా!
గ్రూప్ 1 అక్కడ ఉంది, గ్రూప్ 2. ఇప్పుడు ఏసీఎల్స్ ఎలా రాయాలో చూపిస్తాను చూడండి. సెట్ ఎఫ్ఎస్సిఎల్ రాసి -MA ఏసీఎల్స్ అప్లై చేయాలంటే -MA. ఓకే, అది గ్రూప్ కాబట్టి GN రాయాల. ఓకే, అది గ్రూప్ 1 కాబట్టి గ్రూప్ 1 ఎస్ RWX. మళ్ళీ ఇక్కడ సెట్ ఎఫ్ఎస్సిఎల్ -M G అంటే గ్రూప్ 1. సారీ, గ్రూప్ 2. గ్రూప్ 2 రాసేసి ఇక్కడ మనం ఏం చేస్తాం, RX. అది విషయం. చూసారా, ఒక గ్రూప్ 1కి ఏమో RWX ఇచ్చాను, గ్రూప్ 2కి ఏమో వేరేది ఇచ్చాను. ఇలా పర్మిషన్స్ ఇస్తాం. సో ఆ తర్వాత మనకి ప్రాజెక్ట్ 1 ఫోల్డర్ అని పేరు రాయాలి. ఇక్కడ ప్రాజెక్ట్ 1. ఇది యాక్చువల్గా ఏది గ్రూప్స్ కి ACLs అప్లై చేయాలంటే. ఎస్, దిస్ ఇస్ ద వే వీ నీడ్ టు అప్లై ACLs టు ద గ్రూప్. కానీ ACLs ని రిమూవ్ చేయాలంటే X ఫ్లాగ్ వాడతాం. ఎలాగా, సెట్ ఎఫ్ఎస్సిఎల్ ఇక్కడ ఏంటిది X. ఎవరోళ్ళు, గ్రూప్ G, గ్రూప్ 1, ప్రాజెక్ట్ 1. అంతే, తీసి పడేసాయి, ACLs తీసేసాయి అంతే. ACLs కావాలనుకుంటే ఉంచండి, ACLs తీసేయాలంటే తీసేయండి. దిస్ ఇస్ వాట్ రిమూవ్. ఇదేమో గ్రూప్ కి ACL సెట్ చేయటం, ఇదేమో రిమూవ్ చేయటం. సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ ACLs, ఓకే, ఇది బాగానే ఉంది. ఇక్కడ వచ్చేసి మీకు ఇక్కడ ఏంటి, అప్లై ACLs టు ద గ్రూప్. ACLs అనేది ఒక గ్రూప్ అప్లై చేయండి. అప్లై ACLs టు ద గ్రూప్. సో ఎలా చేయాలా, సెట్ ఎఫ్ఎస్సిఎల్ -M G గ్రూప్ 1 RWX డైరెక్టరీ నేమ్, అప్లై ACLs. సో రిమూవ్ ACLs. అంటే ACLs ని రిమూవ్ చేయాలా. సో సెట్ ఎఫ్ఎస్సిఎల్ -X G గ్రూప్ 1 డైరెక్టరీ. అంతే, అంటే రిమూవ్ చేయటం వేరు, అప్లై చేయటం. ఎస్, సింపుల్ షార్ట్ కట్. ఎట్లా, ఓకే. సో ఇదే మ్యాటర్ని మీరు చదివారు కదా ఇక్కడ ఏమని, బై యూజింగ్ సెట్ ఎఫ్ఎస్ఎల్ కమాండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ M flag వీ కెన్ అసైన్ ACLs టు ద యూజర్స్. ఇక్కడ ఏం రాస్తారు, సేమ్ మ్యాటర్ రాసేసి ఇదే రాస్తారు. సింపుల్, వెరీ వెరీ సింపుల్. ఇట్లా గ్రూప్స్ కి అప్లై చేస్తారు. గ్రూప్స్ కి అప్లై చేయాలంటే అసలు ఎట్లా, ప్రొసీజర్ ఏంటి అసలు అంటే, ప్రాసెస్ ఏంటి చూడండి. సో ACLs అప్లై చేయాలి. హౌ టు అప్లై ACLs టు ద గ్రూప్. అసలు ఫస్ట్ అప్లై ACLs టు ద గ్రూప్. ఓకే, అప్లై ACLs టు ద గ్రూప్. స్టెప్ 1 ఏం చేయాలి, అప్లై ACLs అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇక్కడ లాగిన్ యాజ్ ఏ ఫస్ట్ అయితే EC2 యూజర్ గా లాగిన్ అవుతాను. ఓకే, EC యూజర్ గా లాగిన్ అవుతాను, ఎవరైనా సరే అంతే. స్టెప్ 2 స్విచ్ టు రూట్ యూజర్. ఓకే, రూట్ యూజర్ లాగా స్విచ్ అవ్వాలి. ఓకే, ఫర్ దట్ వి యూజ్ sudo -i. ఓకే, బాగుంది. తర్వాత స్టెప్ 3
afterwards just create a directory, create a directory inside a / folder. Actually ఇది. సో స్టెప్ 4 ఏంటి అంటే ప్రాజెక్ట్ ఫోల్డర్ అనేది తయారు చేసాం. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ దీనికి కూడా మనం రాద్దాం. లెట్స్ సే ఎగ్జాంపుల్ mkdir/project1 ఇలా రాసేద్దాం. ఓకే గుడ్. సో రాసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ 4లో ఏం చేయాలి? తర్వాత మనం ఫోల్డర్ తయారు చేసిన తర్వాత జస్ట్ create files inside this directory. Create some files inside this directory. Files ని తయారు చేయాలి. ఓకే. సో ఏది project1 డైరెక్టరీలో ఫైల్స్ తయారు చేయాలంటే సింపుల్ గా మీరు ఏం చేస్తారు? touch/project1 file1.file ఇలా ఇస్తారు. అంతే. ఇలా టచ్ రాసి project1 రాసి file1.file ఇలా స్టెప్ 5. సో ఫైల్స్ తయారు చేసాం. అంతవరకు ఒక పార్ట్ అనుకోండి. ఇప్పుడు మనం ఈ వర్క్ చేస్తే ఇక్కడ పార్ట్ 2 దీన్ని మనం పార్ట్ 2గా కౌంట్ చేసుకోవాలి. అంటే ఇదంతా కూడా పార్ట్ 1 యాక్షన్. ఇదంతా కూడా పార్ట్ 1 యాక్షన్. సో పార్ట్ 1 యాక్షన్ అనేది ఎక్సలెంట్, సూపర్. వాట్ అబౌట్ పార్ట్ 2? రెండో పార్ట్. పార్ట్ 2లో మనం ఏం చేయాలంటే స్టెప్ 1 పార్ట్ 2లో అంటే కంటిన్యూ చేద్దాం. స్టెప్ 5 ఇద్దాం. పార్ట్ 2లో క్రియేట్ యూజర్స్. అర్థమైందా? క్రియేట్ యూజర్స్ లైక్ యూజర్స్. క్రియేట్ యూజర్స్ ఫర్ ఎగ్జాంపుల్ user add kk1. ఓకే, యూజర్ యాడ్ kk1. సో తర్వాత మనం యూజర్ యాడ్ మధుకర్. తర్వాత నెక్స్ట్ యూజర్ యాడ్ ముఖేష్ అనుకోండి. సో యూజర్ యాడ్ రామ్. ఓకే, ఇది యాక్చువల్ యూజర్స్ ని తయారు చేస్తాం. క్రియేట్ యూజర్స్ అండ్ క్రియేట్ పాస్వర్డ్ ఆల్సో. మీరు అట్లా రాసుకోండి. క్రియేట్ యూజర్స్ అండ్ క్రియేట్ పాస్వర్డ్స్. క్రియేట్ యూజర్స్ అండ్ క్రియేట్ పాస్వర్డ్స్. సో అన్ని చేసేయండి. క్రియేట్ పాస్వర్డ్ ఆల్సో. ఓకే గుడ్. క్రియేటింగ్ యూజర్స్ అండ్ క్రియేటింగ్ పాస్వర్డ్స్ ఆల్సో. గుడ్. ఇది ఇలా చేసాం అనుకుంటే బాగుంది. ఓకే, చేసిన తర్వాత స్టెప్ 6లో మనం ఏం చేయాలా? సింపుల్గా స్టెప్ 6లో పర్మిషన్స్ ఇవ్వాలా, అంటే అప్రూవల్ ఇవ్వాలా. అప్రూవల్. సో ప్రొవైడ్ అన్ అప్రూవల్. అప్రూవల్ ఇవ్వాలా. ప్రొవైడ్ అన్ అప్రూవల్ టు లాగిన్ యూజర్స్. ప్రొవైడ్ అన్ అప్రూవల్ టు లాగిన్ యూజర్స్. ఓకే, అప్రూవల్ ప్రొవైడ్ చేయటం అంటే జస్ట్ మాడిఫై చేయాలి. ఏది? మాడిఫై ద VIM ETC SSH చేస్తారు. అయిపోయింది. స్టెప్ 7లో మళ్ళీ ఏం చేస్తారు మీరు? డైరెక్ట్గా అంటే స్టెప్ 7లో సర్వీస్ రీస్టార్ట్ చేస్తారు. సర్వీస్ రీస్టార్ట్ SSHD సర్వీస్. గుడ్. దాన్ని మనం ఎట్లా చేయాలా? సింపుల్గా రీస్టార్ట్ చేయాలంటే సర్వీస్ అనే కమాండ్ ఉపయోగించి రీస్టార్ట్ చేయాలి. సర్వీస్ SSHD రీస్టార్ట్. దీన్ని ఉపయోగించి మనం సర్వీస్ని రీస్టార్ట్ చేస్తాం. ఇది ఇంతవరకు స్టోరీ. దీనివల్ల ఏమవుతుంది? వీడికి యూజర్ అనేవాడు లాగిన్ అవుతాడు అంతే. బట్ నౌ మనం ఏం చేయాలా? యూజర్ లాగిన్ అవుతాడు కరెక్టే, మరి లాగిన్ అయ్యి వాడేం చేయాలా? అది ఇప్పుడు మనం అప్లై చేయాలా. ACLs ఇవ్వాలా.
so that they can work on this project one directory. They can access the project one directory. Otherwise, elago? How? No, it is not possible. So అందుకోసం మనం పార్ట్ 2లో ఇక్కడ పార్ట్ 2లో అసలు అప్లై ఏసీఎల్స్ అనేది బాగానే ఉందిలే కానీ బట్ అప్లై ఏసీఎల్స్ యూజర్ లెవెల్లో కాదు, గ్రూప్ లెవెల్. యూజర్ లెవెల్లో కాదు, గ్రూప్ లెవెల్. దట్ మీన్స్ వాట్? KK1 wants to something, Madhukar wants to something, and Mukesh want to something. Yes. డిఫరెంట్ పర్మిషన్స్ ఉన్నాయి. అంటే వీళ్ళందరూ కూడా డిఫరెంట్ గా ఇప్పుడు మనకి పర్మిషన్స్ అడుగుతున్నారు. దే ఆర్ ఆస్కింగ్ డిఫరెంట్ పర్మిషన్స్. ఎస్. At the same time, I would like to create a different permissions for these users. Okay. వీళ్ళందరూ డిఫరెంట్ పర్మిషన్స్ అడుగుతున్నారు. సో KK1 ఏం అడుగుతున్నాడు పర్మిషన్, KK2 ఏం అడుగుతున్నాడు పర్మిషన్, KK3 ఏం అడుగుతున్నాడు పర్మిషన్. కాబట్టి వాళ్ళందరినీ గ్రూప్ లో యాడ్ చేశాం. There are 4 users available and asking different permissions. Asking different permission. And as for the project requirement, we provide permissions. అంతేగాని వాడు అడిగింది మనం ఇవ్వంలే, చెప్తున్నా. సరే అనుకుంటే KK1 something called RWX, Madhukar something called RX, Mukesh RWX, ROM RX ఇట్లా అడిగారు అనుకుంటే వాళ్ళ గ్రూప్ గా చేస్తాం. ఎస్, ఇది మన స్టోరీ. సో గ్రూప్ గా చేయడానికి ఫస్ట్ గ్రూప్ ఉండాలి కదా. సో పార్ట్ 3లో ఇక్కడ 7 స్టెప్ ఉంది కదా, ఇది 8 చేసుకో. స్టెప్ 8. సో స్టెప్ 8లో ఏం చేయాలి అంటే క్రియేట్ ఏ గ్రూప్. గ్రూప్ చేయాలంటే గ్రూప్ యాడ్ గ్రూప్ 1. ఎస్, ఒక గ్రూప్ తయారవుతుంది. గుడ్. స్టెప్ 9లో ఏం చేయాలి అంటే స్టెప్ 9లో డైరెక్ట్ గా మీరు ఆ గ్రూప్ లోకి యూజర్స్ ని యాడ్ చేయాలి. యూజర్స్ ఎవరు? ఎస్, ఇదిగో చెప్పాను కదా 4 యూజర్స్ అని, వీళ్ళని యాడ్ చేయాలి. కానీ ఎలాగా? బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ గ్రూప్ లో యాడ్ చేయాలి, అంతేగాని అందరినీ గ్రూప్ లో యాడ్ చేయడానికి లేదు. నో. బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్. అంటే RWX ఎవరికి ఉంది? గ్రూప్ 1 గా చేస్తా. RX ఎవరికి ఉంది? అక్కడ RX ఎవరికి ఉంది? వాళ్ళని గ్రూప్ 2 గా చేస్తా. దట్స్ ఇట్. ఇప్పుడు గ్రూప్ 1లో KK1 అనే వ్యక్తి, ఇదిగో ముఖేష్ అనే వ్యక్తి మాత్రమే వస్తారు గ్రూప్ 1లోకి. వై? బికాస్ దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ పర్మిషన్స్. డిఫరెంట్ యాక్సెస్ ఉన్న వాళ్ళని ఒక గ్రూప్ లో జాయిన్ చేస్తా, ఇంకొక యాక్సెస్ ఉన్న వాళ్ళని ఇంకో గ్రూప్ లో ఇంకో గ్రూప్ లో యాడ్ చేస్తా. సో గ్రూప్ 1లో మాత్రం RWX వాళ్ళని యాడ్ చేస్తా. దట్స్ ఇట్. సో అప్పుడు మనం ఏం చేయాలా? హౌ టు క్రియేట్ ఎ గ్రూప్ అండ్ యాడ్ మెంబర్స్ ఇంటూ గ్రూప్. Add members into group. Create a group and add members into group. Atla. Create a group and add members into group. Okay. So add members under GPOSWD, M flag, KK1, okay, comma, Mukesh. వీళ్ళు మాత్రమే ఉంటారు. AESH ఇది. వీళ్ళిద్దరిని మాత్రమే ఒక గ్రూప్ లో జాయిన్ చేస్తాం. KK1 RWX ఉంది, ముఖేష్ కి RWX ఉంది. ఇక్కడ యాడ్ చేస్తాం. ముఖేష్ ఏ గ్రూప్ 1 లో యాడ్ చేస్తాం. దట్స్ ఇట్. స్టెప్ 10లో ఇప్పుడు నేను ACLs అప్లై చేయాలి. అయిందా? స్టెప్ 10 ఏంది? అప్లై ACLs. అదనమాట. ACLs
ACLs to this group. అది అప్లై ACLs to this group. అంటే అప్పుడు ఎట్లా చేయాలి? స్టెప్ 10 లో సెట్ FSCL is -M G group 1 RWX. ఏది? ప్రాజెక్ట్ 1 మీద. ఎస్ ప్రాజెక్ట్ 1 అనేది ఏంది? డైరెక్టరీ మీద, లేకపోతే డైరెక్టరీ నేమ్ అని రాసుకుంటాం. అంటే అర్థం కాకపోతే అది విషయం. ఇది అప్లై చేసేది. ఓకే, ఇది అప్లై చేసిన తర్వాత ఇదంతా అయిపోయింది స్టోరీ. ఇది 3 పార్ట్‌లో ఇక్కడ చేసేసాం. ఈ 3 పార్ట్స్ ఎవరు చేస్తారు? ఒక వ్యక్తి చేస్తున్నాడు. సో, అదంతా ఇప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేశా. మరి ఇదంతా చేసిన తర్వాత తనకి ఏసీఎల్స్ వచ్చినాయా లేవో చూసుకోవాలి గదా! అప్పుడు కేకే1గా లాగిన్ అవ్వాలి. ముఖేష్‌గా లాగిన్ అవ్వాలి. వాళ్ళకి ఏసీఎల్స్ వచ్చినాయా లేవో చెక్ చేసుకోవాలి. దట్ ఈస్ అనదర్ స్టోరీ. అర్థమైందా? అది వేరే స్టోరీ. ఇప్పుడు దాకా ఏంది? ఒకే వ్యక్తి చేశాడు. బట్ దట్ ఈస్ వాట్? అనదర్ స్టోరీ. అప్పుడు వాళ్ళు లాగిన్ అవ్వాలి వాళ్ళ టెర్మినల్‌లో. అప్పుడు పార్ట్ 4 ఏసుకోవాలి దాన్ని మనం. పార్ట్ 4 యెస్. అంటే ఇదంతా ప్రాక్టీస్ కోసం కాబట్టి మనం ఇట్లా పార్ట్ 4. పార్ట్ 4. సో, పార్ట్ 4లో మనం ఏం చేస్తాం సింపుల్‌గా? పార్ట్ 4లో యెస్. స్టెప్ 11 అన్నమాట అది. పార్ట్ 4 అంటే స్టెప్ 11. లాగిన్ యాస్ ఎ కేకే1 యూజర్. ఓకే. చెక్ ద ఏసీఎల్స్. Login as a KK1 user, CHE, check the ACLs. అంతే. Whether it is working or not. అంతే. Step 12. Login as a Mukesh user. Check the ACLs. ఇది ACLs అని చెక్ చేయటం అంటే ఒక గ్రూప్‌కి మనం ఇచ్చినప్పుడు. అంటే అవి వర్క్ అవుతున్నాయో లేవో చెక్ చేయాలి. చెక్ ద ACLs. ఇది స్టోరీ. ఓకే. గుడ్. బాగుంది. ACLs అంటే ఇదేనా? ఇంతే. సరే. దీంట్లో ఒక ట్విస్ట్ గూడా ఉంది చెప్తా. ట్విస్ట్ అనేది గూడా మీకు చూపిస్తా రియల్‌గా. అప్పుడు మీకు అర్థమైంది. గుడ్. బాగుంది. ఇది న్యాచురల్‌గా. సరే. ఇది మీకు షేర్ చేస్తాను ఈ డాక్యుమెంట్స్. అంటే నేను ఆల్రెడీ ఒక షేర్ చేశాను డాక్యుమెంట్. బట్ ఇది గూడా షేర్ చేస్తా. స్టెప్స్ ఏసీఎల్స్. ఓకే. ఏసీఎల్ స్టెప్స్ అని చేసాం. అది మీకు షేర్ చేస్తాను. నో ప్రాబ్లమ్. సరే, ఇప్పుడు ఆల్రెడీ ఇక పిక్చర్‌లోకి దిగుదాం మనం ప్రాక్టికల్స్‌లోకి. ఇవన్నీ అప్లై చేసి పార్ట్ 4 గూడా చేయాల. అయితే ఇంతసేపు ఎక్స్‌ప్లెయిన్ చేసాం గానీ, ఇది మ్యాథ్స్‌తో 5 మినిట్స్‌లో అయిపోద్ది. ఓకే. గో టు థిస్ ప్లేస్. ఏడబ్ల్యూఎస్, అమెజాన్ వెబ్ సర్వీసెస్. సైన్ ఇన్. So create an instance.
refresh button and server 1, copy public IP address. So putty tool. So profile load చేసుకోవాలి ఇక్కడ SSH credentials browse accept login as a EC2 user. Okay, afterwards మన స్టెప్స్ ఫాలో అవుతాం మొత్తం టోటల్ గా లాగిన్ యాజ్ EC2 యూజర్ తర్వాత రూట్ యూజర్ ఫోల్డర్ ఫైల్స్ తయారు చేయటం యూజర్స్ తయారు చేయటం అప్రూవల్ ఇవ్వటం గ్రూప్ తయారు చేయటం గ్రూప్ కేసీఎల్స్ ఇవ్వటం చాలా సింపుల్ స్టెప్స్ అంతే. గుడ్. సో ఫస్ట్ మనం ఏం చేస్తాం sudo -i తర్వాత మనం mkdir/project1 press enter button. mkdir/project1 press enter button. Okay, mkdir/project1 press enter button. గుడ్. ఆ తర్వాత నెక్స్ట్ కేసులో కొన్ని ఫైల్స్ తయారు చేద్దాం project1 లో టచ్ with touch project1 file 1.5 5 ఫైల్స్ ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే, సో 5 ఫైల్స్ project1 లో ఉన్నాయా లేవో తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలంటే చూడండి ls రాసి /project1 రాయొచ్చు. ఇది అప్పుడు 5 ఫైల్స్ ఉన్నాయని చెప్తుంది. ఎస్, ఇలాగా project1 కి ఏమైనా ACLs ఉన్నాయా లేవో చెక్ చేసుకోవాలనుకుంటే ACLs get FACL project1 /project1 వాడు. అంటే ఇది ACLs ఉన్నాయా లేవో ముందే చెక్ చేసుకో. ఎస్, ఏమైనా ఉన్నాయా ACLs ఏం లేదు. ఫైల్ పేరు ఏమో project1 ఫైల్ అంటే డైరెక్టరీ, ఓనర్ పేరేమో రూట్, గ్రూప్ పేరేమో రూట్, యూజర్ ఏమో RWX, గ్రూప్ ఏమో RX, అదర్స్ ఏమో ఇలా ఉన్నాయి యాక్చువల్గా. అంటే ఇది అసలు రియల్ గా గెట్ FACL అంటే ఈ ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది. యూజర్ కి ఇలాగంటే RX అంటే గ్రూప్ ఉంది, అదర్స్ కంటే ఇలా ఉంది. ఓకే, ఇది యాక్చువల్ గా స్టోరీ. సో ఈ స్టోరీలో మనం ఇప్పుడు ఏం చేయాలా, యూజర్స్ ని తయారు చేయాలి అర్జెంట్ గా. అంతే, ఇది యూజర్స్ తయారు చేయటం అంటే ఎక్కడ, యూజర్స్ ని తయారు చేయటం అంటే ఇక్కడ part 2లో. part 1 finished, completed, but now part 2. సో part 2లోకి ఎట్లా వెళ్దాం అంటే యూజర్స్ ని తయారు చేయొచ్చు. యూజర్ యాడ్ KK1, యూజర్ యాడ్ యూజర్ యాడ్ యూజర్ యాడ్ ఇట్లా యూజర్ యాడ్ KK2 ఇట్లా కూడా చేయొచ్చు అన్ని. ఎస్, దానికి పాస్వర్డ్ ఇస్తాం. పాస్వర్డ్ మీకు తెలుసు ఆల్రెడీ. passwd అనే కమాండ్ ఉపయోగించి పాస్వర్డ్ ఇవ్వచ్చు. passwd 123. సో తర్వాత మరొక వ్యక్తికి MADHU, ఇక్కడ ఎవరినైతే ఇక్కడ గ్రూప్ లో ఇచ్చామో వాళ్ళని కలుపుకోండి. సో గ్రూప్ లో ఎవరిని ఇచ్చాం, KK1 ఒక వ్యక్తి, ఇది ముఖేష్ ఒక వ్యక్తి. వీళ్ళు కదా, వీళ్ళిద్దరు లాగిన్ అవడానికి ఇద్దాం, మళ్ళీ వీళ్ళు లాగిన్ అవడానికి ఇద్దాం. ఫస్ట్ అయితే వీళ్ళకి లాగిన్ అవడానికి ముఖేష్, కాబట్టి ఇక్కడ మనం ముఖేష్ అనేది passwd MUKESH ఇది అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ వేరే వాళ్ళకి అప్పుడు passwd ROM 123 ఇచ్చేయాలన్నమాట అందరికి పాస్వర్డ్. ఓకే, ఓకే పాస్వర్డ్ మ్యాచ్ అవ్వట్లేదు. ఓకే, passwd ROM 123 సక్సెస్ఫుల్. passwd మేరీ మధుకర్ 50 ఏడా
అది ప్రాబ్లం. ఓకే, మనం ఈఎన్టీ ఫాస్ట్ ఒకటి తప్పించాం. ఓకే, మధుకరు తప్పించాం కాబట్టి ఓకే గుడ్. సరే, ఇలాగా ఉంది అనమాట. ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ డయాగ్రామ్ ను బట్టి KK1 ఒక గ్రూప్ లో, ముఖేష్ ఒక గ్రూప్ లో జాయిన్ చేయాలి. జాయిన్ చేయాలంటే మనకి గ్రూప్ కావాలి కదా, అందుకని గ్రూప్ యాడ్ కమాండ్ వాడాలి ఇక్కడ. సో గ్రూప్ యాడ్ గ్రూప్ 1, గ్రూప్ యాడ్ గ్రూప్ 1, ప్రెస్ ఎంటర్ బటన్. గ్రూప్ యాడ్ గ్రూప్ 1, ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే, గ్రూప్ 1. గ్రూప్ 1 తయారు చేసిన తర్వాత గ్రూప్ లో మెంబర్స్ GProcessor -m KK1 గ్రూప్ 1 లోకి యాడ్ చేశాం. ఓకే, వాళ్ళు గ్రూప్ 1 లోకి వచ్చారు. వాళ్ళు గ్రూప్ 1 లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏసీ మనం రాసిన ప్రకారంగా కదా, ఇప్పుడే కదా మనం టైప్ చేసింది నౌ. సో ఏం చేయాలా, యాడ్ చేసేసాం గ్రూప్ లోకి. అప్లై ACLs టు దిస్ గ్రూప్. సో సెట్ ఆఫ్ SCL M గ్రూప్ 1 RWX డైరెక్టరీ నేమ్ ఎస్ అంటే అయిపోయింది. సెట్ FSCL -M G గ్రూప్ 1 RWX /project1 డైరెక్టరీ. అంటే చూడండి, మీరు RWX ఇచ్చాను గ్రూప్ కి. ఎస్ ఇవి రావాలి ఖచ్చితంగా. ఎవరికి, గ్రూప్ లో ఉన్న సభ్యులకి, గ్రూప్ లో ఉన్న మెంబర్స్ కి. ఎస్, గ్రూప్ 1 లో ఎవరున్నారో తెలుసుకోవాలంటే మనం రాసుకోవచ్చు. గ్రూప్ 1 లో ఎవరున్నారు అంటే గ్రూప్స్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒక ఫైల్లో స్టోర్ అయ్యింది. అదే గ్రూప్ అనే ఫైల్. గెట్ ENT గ్రూప్ అనేది ఒక ఫైల్ పేరు యాక్చువల్. ఆ ఫైల్లో అన్నీ ఉంటుంది అనమాట. ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్, చూసారా, గ్రూప్ 1 అని చెప్పగానే నేను ఆల్రెడీ ఇదిగో గ్రూప్ లో ఉన్న ఇన్ఫర్మేషన్. బాబు గ్రూప్ 1 లో KK1 ఉన్నాడు, ముఖేష్ ఉన్నాడు. మరి ఆ గ్రూప్ 1 కి ACLs నువ్వు అప్లై చేసావు కాబట్టి KK1 KK2 కి ACLs వచ్చినాయా లేవో చెక్ చేసుకుంటాడు వాళ్ళు. అర్థమైందా? ఆ గ్రూప్ లో ఉన్న మెంబర్స్ కి అప్లై, అంటే గ్రూప్ కి అప్లై చేసావు ACLs కాబట్టి గ్రూప్ లో ఉన్న KK1 KK ముఖేష్ కూడా వస్తాయి రియల్ గా. సో ఇది యాక్చువల్ గా. అప్పుడు మనం ACLs అప్లై చేసాం. ఇప్పుడు లాగిన్ యాజ్ ఎ KK1 యూజర్, చెక్ ద ACLs, అది మన స్టోరీ. బట్ లాగిన్ అవ్వాలంటే మనం అప్రూవల్ తీసుకోవాలి యాక్చువల్ గా. ఈ స్టెప్స్ ఫాలో అవ్వాలి. ప్రొవైడ్ అన్ అప్రూవల్ టు ద లాగిన్ యూజర్స్ అండ్ రీస్టార్ట్ ద సర్వీస్. ఇవి చేయాలా ఇక్కడ ఈ స్క్రీన్ లో. ఇది ఏంది, రూట్ యూజర్ స్క్రీన్. క్లియర్. కంపెనీలో రూట్ యూజర్ అయ్యవచ్చు, సూడో యూజర్ అవ్వచ్చు. ఆ పని చేస్తూ ఉంటాడు. ఇప్పుడు మనం చేసిన పని అంతా సూడో యూజర్ చేస్తాడు లేదా రూట్ యూజర్ చేస్తాడు ఎక్కడ, ఆర్గనైజేషన్ లో. ఎస్, సో ఇప్పుడు మనం UAM అంటే అప్రూవల్ తీసుకోవాలి, లాగిన్ అవ్వాలి. ETC SSH SHD config. Press enter button. Go to line number 65. Insert. Yes. Okay. Okay, good. So ఇక్కడ నుంచి మళ్ళీ సర్వీస్ SSD రీస్టార్ట్. ప్రెస్ ఎంటర్ బటన్. సర్వీస్ రీస్టార్ట్ అయింది. తర్వాత లాగిన్ అవ్వాలి. అప్పుడు ఏం చేయాలా, సో పట్టి అంటే యూజర్ లాగిన్ అవ్వాలి. పట్టి KK అదర్ కలర్. ఏదైతే సర్వర్ కి లాగిన్ అవ్వమంటున్నారో వాళ్ళు IP అడ్రస్ ఇస్తారు, మనం IP అడ్రస్ తో లాగిన్ అవ్వాలి. దిస్ ఇస్ అవర్ IP అడ్రస్ అనుకోండి.
వాళ్ళు ఇస్తారు ఐపీ అడ్రస్, మనం కాపీ చేసుకుంటాం నోట్ ప్యాడ్లో, దాని ప్రకారం మనం లాగిన్ అవుతాం ప్రతిసారి. దిస్ ఇస్ మై ఐపీ అడ్రస్, సర్వర్ ఐపీ అడ్రస్. ఐపీ అడ్రస్ దేనికి అసలు అంటే టు రీచ్ ద సర్వర్, టు రీచ్ ద సర్వర్, టు రీచ్ ద సర్వర్ వి యూస్ ఐపీ అడ్రస్. సింపుల్ గా, అంతేగాని ఏదేదో గ్రాంధికం లాగా చెప్పకూడదు ఆన్సర్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అన్ ఐపీ అడ్రస్ అంటే టు రీచ్ ద సర్వర్ వి యూస్ ఐపీ అడ్రస్ అని చెప్పాలి. దట్స్ ఇట్. వాడికి అర్థమైపోద్ది విషయం, సబ్జెక్ట్ వచ్చాను అంతే. సో సర్వర్ను రీచ్ అవ్వడానికి మాత్రమే ఐపీ అడ్రస్ అంతే, అంతేగాని వేరే దానికి కాదు. ఎస్, ఓకే, గుడ్. SSH, authentication, credentials, browse, password, open, login as a KK1. KK1 user గా లాగిన్. ఎస్, 1, పాస్వర్డ్ 1 2 3. ఎస్, క్లియర్. ఎంతవరకు క్లియర్? ఓకే, ఓకే, గుడ్. సో నౌ KK1 అనే వ్యక్తి గ్రూప్ లో ఉన్నాడు. ఇక్కడేమో ప్రాజెక్ట్ 1 ఉంది, ఇక్కడేమో ప్రాజెక్ట్ 1 ఉంది, ఇక్కడేమో గ్రూప్ 1 ఉంది, గ్రూప్ 1 ఉంది. గ్రూప్ లోనేమో మెంబర్స్ ఉన్నారు, KK1 ఉన్నాడు. ఇక్కడ ఇంకెవరు ఉన్నారు? ముఖేష్ ఉన్నారు ఈ గ్రూప్ లో. ముఖేష్, KK1 ఉన్నాడు, ముఖేష్ ఉన్నాడు, ఇద్దరు ఉన్నారు ఈ గ్రూప్ లో. సో ఈ గ్రూప్ 1 కి నేను ACLs ఇచ్చా. ఏమని ఏది ఇచ్చాను? RWX ఇచ్చేసా. అప్పుడు ఈ గ్రూప్ 1 లో ఉన్న KK1 గ్రూప్ ఈ ఉన్న ముఖేష్ వీళ్ళిద్దరూ ఎస్ ఈ ప్రాజెక్ట్ మీద దే విల్ గెట్ ద RWX పర్మిషన్స్. ఎస్ ఎస్, డైరెక్ట్ గా వీళ్ళు RWX పర్మిషన్ వస్తుంది వీళ్ళకి RWX పర్మిషన్ వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? RWX పర్మిషన్ వస్తుందని చెప్పాం కదా, వాడు చెక్ చేసుకుంటున్నాడు. KK1 గా లాగిన్ అయ్యాడు, లాగిన్ అయ్యి అతను చెక్ చేసుకుంటాడు తన టెర్మినల్లో. ముఖేష్ తను లాగిన్ అవుతాడు, లాగిన్ అయిపోయి అతని టెర్మినల్లో అతను చెక్ చేసుకుంటాడు. అది మనం చేస్తున్న వర్క్. ఇప్పుడు ACLs ఇచ్చేసాం, బట్ చెకింగ్ జరుగుతుంది. ఎస్, KK1 లాగిన్ అయ్యాడా? ఎస్ అయ్యాడు, చెక్ చేసుకుంటాడు ACLs వచ్చినాయా లేవా. ACLs అంటే RWX దేని మీద ఇచ్చాం? ప్రాజెక్ట్ 1 మీద ఇచ్చాం. ప్రాజెక్ట్ 1 మీద RWX ఇచ్చామంటే అర్థమైంది, ఈ KK1 అనే వ్యక్తి ఈ ప్రాజెక్ట్ మీద RWX ఆపరేషన్స్ చేయాలా. RWX అంటే R అంటే ఏంది? R అంటే రీడ్, X అంటే ఏంది? ఎగ్జిక్యూషన్. దట్ మీన్స్ వాట్? X అంటే CD ప్రాజెక్ట్ 1, ఓకే. R అంటే LS-L అంటే ప్రాజెక్ట్ 1 లో ఉన్న ఫోల్డర్స్ అన్ని చూడొచ్చు, ఫైల్స్ అన్ని చూడొచ్చు. W అంటే W, క్రియేట్ ఫైల్స్ ఇన్సైడ్ దిస్ డైరెక్టరీ అంటే టచ్ కమాండ్ ఉపయోగిస్తాను. టచ్ ఫైల్ 1 సంథింగ్ అట్లా. ఇది స్టోరీ. ఇదంతా జరగాలి. ఇప్పుడు ఇదంతా జరుగుతుందో లేదో అని మనం చెక్ చేయాలి. ఓకే, సో అది ఇక్కడ KK1 జరగాల. సో అప్పుడు KK1 అనే వ్యక్తి CD/project1, ఓకే, అంటే CD అంటే X ఆపరేషన్ పనిచేస్తుంది. ఓకే, LS-L ప్రెస్ ఎంటర్ బటన్ అంటే రీడ్ ఆపరేషన్ ఎక్సలెంట్ గా పనిచేస్తుంది, రీడ్ చేయగలుగుతున్నాడు, లోపలికి వెళ్ళగలిగాడు. CD ఆప్షన్ పనిచేస్తుంది అంటే X పర్మిషన్ పనిచేస్తుంది. తర్వాత ఇలా చూశాడంటే రీడ్ పర్మిషన్ పనిచేస్తుంది, X రీడ్ రెండు పనిచేస్తుంది. బట్ వాట్ అబౌట్ రైట్ పర్మిషన్? రైట్ అంటే ఏంది? ఈ ప్రాజెక్ట్ 1 లోపల కొన్ని ఫైల్స్ తయారు చేయాలా, అలాంటి అవకాశం ఉందో లేదో చూద్దాం. ఎస్, టచ్ TO అంటే నేను ప్రాజెక్ట్ 1 ఫోల్డర్లోనే ఉన్నాను కాబట్టి ఇక్కడ నుంచి నేను ట్రై చేస్తాను. టచ్ అని రాసి ఫైల్ 6 అని రాశా. టచ్ అని ఎప్పుడైతే ఫైల్ 6 అని రాశానో చూడండి, ఎస్ చూడండి, ప్రెస్ ఎంటర్ బటన్. సో టచ్ అయింది. టచ్ ఫైల్ 7 రాశా. ఎస్, ప్రెస్ ఎంటర్ బటన్ మొత్తం. సో టచ్ ఫైల్ 8 రాశా, ప్రెస్ ఎంటర్ బటన్.
ఎల్ఎస్ రాయండి. చూసారా, ఫైల్ 6 వర్క్ అయింది, ఫైల్ 7 వర్క్ అయింది, ఫైల్ 8 కూడా వర్క్ అయింది. అంటే ఎందుకు, వీడికి ఆర్డబ్ల్యూఎక్స్ ఇచ్చాను కాబట్టి. ఎవరికి? గ్రూప్ కి. ఆ గ్రూప్ లో ఎవరున్నారు? ఇదిగో వీళ్ళందరూ ఉన్నారు. ఇట్లా కేకే1 ఉన్నాడు, ముఖేష్ కూడా అట్లాగే వర్క్ అయింది. గ్రూప్ లో లేని వ్యక్తులకి వర్క్ అయితే నో, వర్క్ కాదు. ఎందుకు? ఎందుకంటే గ్రూప్ లో లేరు, వాళ్ళకి ఏసీఎల్స్ ఇవ్వాల. మనం ఆర్డబ్ల్యూఎక్స్ దీనికి ఇచ్చాం కాబట్టి వర్క్ అవుతుంది. సో ఇంతవరకు మీరు ల్యాబ్ చేయండి. నెక్స్ట్ లెవెల్లో వేరే కాన్సెప్ట్ చూద్దాం. ఓకే, ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? అర్థమవుతుందా? ఎస్, ఓకేనా? చాలా సింపుల్ గా నేర్చుకోండి. రియల్ గా మీరు ఒక 5 days క్లాస్ వినాలి, 2 రోజులు ప్రాక్టీస్ కోసం అట్లా. ఓకే, సో షల్ వి స్టాప్ నౌ? ఓకే. యా, థ్యాంక్ యూ. ఎస్ మధుకర్. Yes, KK. Yes. Shall we stop now? Yes. Anything? Yeah. No. యా, ఓకే. అండర్స్టాండింగ్ అవుతుంది, అర్థం అవుతుంది కదా కాన్సెప్ట్ చక్కగా? అర్థమవుతుందండి. అర్థమవుతుంది. యా. సో ఇది మర్చిపోలేరు మీరు యాక్చువల్ గా. అంటే ఈ స్టైల్ ఫాలో అయితే మర్చిపోలేరు. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇంకా ఫాస్ట్ పెరిగిద్ది. అంటే ఫౌండేషన్ క్లాసులు ఇట్లా ఉంటాయి, ఇంకా పెరిగితే చాలా ఫాస్ట్ గా మనం ముందుకెళ్ళొచ్చు, చాలా ఫాస్ట్ గా. అట్ ద సేమ్ టైం మీరు హ్యాండ్స్ ఆన్ చేయకపోయినా సరే ఈ క్లాస్ ని మరొకసారి వింటే చేసినట్టే ఉంటుంది అట్లా. గుడ్. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ సీ యూ టుమారో. బాయ్. ఓకే, నో ఇష్యూ. ఓకే, ఎస్ మధుకర్ అండ్ రామ్ సుందర్. గుడ్, థ్యాంక్ యూ. ఓకే అండి.